మువ్వెన్నెల జెండా ఓ ఉద్వేగం ఓ స్ఫూర్తి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కుల మత ప్రాంత భాషా భేదం లేకుండా దేశమంతా ఒకటే అని జాతీయ భావన పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరంగా అంటే కేవలం ఇంటిపై జెండా ఎగరేయడం కాదని దేశభక్తిని పెంచే సంకల్పం అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకం రూపకర్త పెంగళ వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పెంగళ వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేక కార్యక్రమాలకు తాను హాజరయ్యానని, కానీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఉద్వేగం కలుగుతుందో అదే మువ్వెన్నెల జెండా అని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జాతీయ జెండాను మన తెలుగు వ్యక్తి పెంగళ వెంకయ్య రూపొందించడం మనందరికీ గర్వకారణం. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదు, మన దేశ గౌరవం. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఎందరో మహానుభావులు తెలుగు నేలపై జన్మించారు. వారి పోరాట పటిమతో మనలో జాతీయ స్ఫూర్తిని రగిలించారు. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరగక అంతకు ముందే బ్రిటిష్ వారిపై తెలుగువారు పోరాటం చేశారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, తుపాకీ గుళ్ళకు గుండె చూపించిన టంగుటూరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, సర్దార్ గౌతు లచ్చన్న, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి స్వాతంత్ర సమరయోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తలవంచదు. దేశ క్షేమం, భద్రత విషయంలో మనమంతా ఒక్కటే. కార్గిల్ యుద్ధం, పహల్గాం ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒక తాటిపై నిలిచింది. నేడు ఉన్నది దృఢమైన భారతదేశం, విశ్వగురువుగా అవతరిస్తున్న భారతదేశం. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చాం. ఉగ్రవాదుల గుండెల్లో సైనికులు రైళ్లు పరిగెత్తించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న మన సైనికులకు సెల్యూట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించింది. ఒకప్పుడు మనది పేద దేశం అనేవాళ్ళు. 11 ఏళ్ల మోదీ పాలనలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 2028కి 3వ స్థానానికి చేరుతుంది. 2047లో 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే వాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా మన దేశం నిలుస్తుంది. 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్ 1 రాష్ట్రం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనది డెడ్ ఎకానమీ అన్నాడు. ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్ నిర్ణయిస్తుంది. మనపై సుంకాలు వేయడం తాత్కాలికమే. మనది గుడ్ ఎకానమీ. మన భారతీయుల సేవలు ప్రపంచానికి చాలా అవసరం. తెలుగు బిడ్డ పివి నరసింహారావు 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. 1995లో ఐటీ విప్లవం వచ్చింది. దాన్ని మనం అందిపుచ్చుకుని ముందుకెళ్ళాం. ఐటీని ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాం. నేడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నాం. యువత ఎక్కువగా ఉండే దేశం మనది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని స్థిరమైన అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళదామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.